భారతదేశంలో విష్ణువును మానవ రూపంలో కాకుండా తాబేలు రూపంలో పూజించే ఏకైక ఆలయం ఇది. రాజు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భగవాన్ విష్ణువు భూమి నుండి ఉద్భవించాల్సిన ప్రదేశం ఇది. ఈ కథ రాజా శ్వేత చక్రవర్తి గురించి చెబుతుంది. ఒకరోజు అతని భార్య రాణి విష్ణుప్రియ వంశధార నది ఒడ్డున విష్ణువు కోసం తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నారు. కామంతో అందుడైన రాజు ఆమె తపస్సును భంగపరచడానికి ప్రయత్నించాడు. రాణి నిరాకరించినప్పటికీ అతను మర్యాద యొక్క అన్ని పరిమితులను దాటాడు. అతను ఆమెను తాకడానికి ప్రయత్నించిన వెంటనే వంశధార నది భయంకరమైన నీటి అలలుగా విరుచుకుపడి రాజును సుదూర దూరంలోని రాళ్లపై పడేసింది. నీటి నుండి బయటకు వచ్చిన తర్వాత తన శరీరం మొత్తం భయంకరమైన గాయాలు మరియు రక్తంతో కప్పబడి ఉంది. తన తప్పుకు పశ్చాత్తాపడి రాజు అక్కడే కూర్చొని విష్ణువు కోసం కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. రాజు బాధను మరియు నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన విష్ణువు అక్షరాల ఒక పెద్ద తావేలు రూపంలో ప్రత్యక్షమైనాడు. అతను తన సుదర్శన చక్రంతో భూమిని బద్దలు కొట్టి ఒక చెరువును సృష్టించాడు. దీనినే ఇప్పుడు శ్వేత పుష్కరిణి అని పిలుస్తున్నారు. చెరువులో స్నానం చేసిన తర్వాత రాజు శరీరం మళ్లీ బంగారంలా మెరిసిపోవడం ప్రారంభించింది. రాజు ప్రార్థన మేరకు ప్రభు స్వయంగా ఒక రాతి రూపంలో తాబేలుగా రూపాంతరం చెందాడు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంది. దీనికి అతిపెద్ద సజీవ రుజువు వందలాది నిజమైన తాబేళ్లు ఆలయ ప్రాంగణంలో తిరుగుతుండడం. విష్ణువు యొక్క ఈ అరుదైన అవతారం కోసం కామెంట్స్లలో జై కూర్మనాథ్ అని రాయగలరు.